హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు నేను ఉలవ చారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్‌కి. ఇప్పుడు సమ్మర్ కదా! ఇంకా చాలా మంచిది ఉలవ చారుతో తింటే. ఎలా చేయాలో చూపిస్తా రండి. నేనైతే తెల్లవి, నల్లవి కలిపి ఒక కప్పు తీసుకున్నానండి ఉలవలు. చాలా బాగుంటాయండి రెండు. ముందుగా ఫ్రెష్‌గా కడుక్కోవాలండి. ఎందుకంటే మట్టి పిల్లలు ఇట్లా ఉంటాయి కదా! ఉలవలు శుభ్రంగా కడిగాం కదండి, కుక్కర్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉలవలు ఉడికాయండి. చారు చిక్కగా ఉండడం కోసం మిక్సీ పడుతున్నా. ఉలవలు వడకట్టాం కదండి, ఇప్పుడు పేస్ట్లా చేసుకున్న ఉలవల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులా చేసుకోవాలండి. దీన్ని ఆ ఉలవ చారులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని ఈ ఉలవ చారులో యాడ్ చేస్తున్న చూడండి. ఇప్పుడు తాలింపు చేసుకుందామండి. ఒక గిన్నెలోకి 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైంది కదండి, ఇప్పుడు పోపు గింజలు వేసి తాలింపు చేస్తున్నాను. వెల్లిపాయ కచ్చా పచ్చ దంచి వేసుకోవాలండి. 2-3 పచ్చిమిర్చి కూడా మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఉలవచారు అనేది. ఇప్పుడు ఒక 2 టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. టమాటా పచ్చిమిర్చి మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారుని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, అందుకనేసి కొంచెం లైట్గా ఒక 2 స్పూన్లంతా కారం యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రుచికి సరిపడినంతగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, లాస్ట్గా ఉల్లిగడ్డలు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చారు ఎలా మసిలిపోతుందో చూస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఆహా, తినాలి అని అనిపించేలా ఉంది ఫ్రెండ్స్. మనకి ఉలవచారు ఎండాకాలం చాలా అంటే చాలా మంచిదండి. చూస్తుంటే చాలా బాగుంది కదా. ఎవరైనా సరే ఉలవచారు అంటే లొట్టలు వేసుకొని తింటారండి. మనము ఈరోజు చేసిన దానికంటే రేపు చాలా టేస్ట్ ఉంటుందండి చారు. నెక్స్ట్ డే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.